హైదరాబాద్లో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనగర్లో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఆ యువతిపై కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ యువకుడిని భరత్గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధితురాలు మధులిక ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. అయితే పొరుగింట్లో ఉన్న భరత్ తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో జనవరి నెలలో షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భరత్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, తనను ఎందుకు ప్రేమించడం లేదని వేధించడం మొదలుపెట్టాడు భరత్. ఉన్మాదిగా మారిన భరత్ ఇవాళ ఉదయం యువతి కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఆమెపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఆమె వెంట పరిగెత్తే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి మెడ భాగంపై తీవ్రంగా గాయమైంది. చేతి 4 వేళ్లు తెగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బర్కత్పురాలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్పురాలో కాలనీలో దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని, దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వెళ్తున్నప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఉన్న సందులోకి, ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లో ఉంటుంది, ఇంటి పక్కన సందులోకి లాక్కెళ్ళి కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని ఆ అమ్మాయిని అమ్మాయి కోలుకుంటున్న ఇంతవరకు మేము దర్యాప్తు చేసి అబ్బాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అబ్బాయి పారిపోయింది. భరత్ అని తెలిసింది. హైదరాబాద్లో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనగర్లో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఆ యువతిపై కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ ఆ యువకుడిని భరత్గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధితురాలు మధులిక ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. అయితే పొరుగింట్లో ఉన్న భరత్ తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో జనవరి నెలలో షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో భరత్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, తనను ఎందుకు ప్రేమించడం లేదని వేధించడం మొదలుపెట్టాడు భరత్. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనగర్లో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఆ యువతిపై కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ యువకుడిని భరత్గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఓవర్ టు యు. తీవ్రంగా గాయపడినటువంటి 17 సంవత్సరాల ఇంటర్ ఎల్కేసీ విద్యార్థి మధులికను మలక్పేట యశోద హాస్పిటల్ తరలించారు. మెరుగైనటువంటి వైద్యం ప్రస్తుతం యశోద వైద్యులు మధులికకు
వేధిస్తున్నారు. 3 చోట్ల వెనక భాగంలో ఈ యొక్క కొబ్బరి బొండ కత్తితో తీవ్రంగా దాడి చేయడము, వెడమ చేతి వేళ్లకు దాడి చేయడము, స్టొమక్ ప్రాంతంలో కూడా దాడి చేయడం, 3 చోట్ల కూడా ఈ కట్టుబాటు జరిగినట్టుగా మాత్రం పోలీసులు గుర్తించారు. యశోద వైద్యులు మాత్రం మధులికకు మెరుగైనటువంటి వైద్యం అందించి కోలుకునే విధంగా మాత్రం ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్నటువంటి మైనర్ యువతి మధులిక బర్కత్పుర ప్రాంతంలోని తన కాలేజ్ కి వెళ్తున్నటువంటి సమయంలోనే అదే ఇంటి పక్కన నివాసం ఉంటున్నటువంటి భరత్ ప్రతిరోజు ఆమెను వేధించడము, ప్రేమ పేరుతో వెంటబడము, ఆ ప్రేమని అవాయిడ్ చేయడము, దాన్ని వ్యతిరేకించడము. గతంలో కూడా ఈ భరత్ పైన మధులిక కుటుంబ సభ్యులు హైదరాబాద్ షీటింగ్స్ లో ఒక ఫిర్యాదు కూడా అందించారు. ఈ రకంగా మా ఇంటి పక్కన ఉంటున్నటువంటి భరత్ అనే యువకుడు ప్రేమ పేరుతో మా అమ్మాయిని వేధిస్తున్నాడంటూ కూడా హైదరాబాద్ షీటింగ్స్ కి ఈ కేసు అప్పగించడంతో ఆ కేసులో భాగంగా భరత్ ని కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 3 రోజుల క్రితమే ఈ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని ఏ రకంగా అయినా ఈ కక్ష తీర్చుకోవాలని ఒక కక్ష మనసులో పెట్టుకొని ఈ రోజు అమ్మాయిపై నేరుగా దాడి చేసినట్టుగా మాత్రం పరిస్థితి అర్థమవుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని చోట్ల గాయాలయ్యాయి, మరి కాకపోతే యశోద వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయనున్నారు. కానీ మధులిక పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉంది. మెడ భాగంలో ఈ కొబ్బరి బొండాల కత్తితో గాయం కావడంతో ఆమె వెనక భాగంలో ఉన్నటువంటి కొన్ని నరాలు కూడా తెగిపోయాయంటూ మాత్రం వైద్యులు అంటున్నారు. మరి కాసేపు హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ కానుంది. ఒక్కసారిగా ఉదయం 8:30 ప్రాంతంలో ఒక హైదరాబాద్ యువతిపై ఈ రకంగా నడిబొడ్డుపై కత్తితో నరికి చంపే ప్రయత్నం జరగడంతో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ లో తీవ్ర కలకలమే రేపుతుందని వాళ్ళు అటువైపుగా వెళ్తున్నటువంటి అమ్మాయి స్నేహితులందరూ కూడా ఒక్కసారిగా కత్తితో మీదికి రాగానే అక్కడి నుంచి పరుగు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అమ్మాయి బర్కత్పుర ప్రాంతంలోనే ఒక ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నట్టు మాత్రం పోలీసులు గుర్తించారు. ఈ భరత్ అనే వ్యక్తి కూడా సత్యానగర్ లో అమ్మాయి నివాసం ఉంటుంది. సత్యానగర్ లో నివాసం ఉంటున్నటువంటి ఈ అమ్మాయి మధులిక ఇంటి పక్కనే భరత్ నివాసం ఉంటున్నాడు. ఈ మధులిక ఏ టైంకి కాలేజ్ వెళ్తుంది, ఏ టైం కాలేజ్ నుంచి తిరిగి ఏ టైంకి ఇంటికి చేరుకుంటుంది అనేది కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ మాత్రం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ప్రేమ పేరుతో ఈ అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం చేశాడా, లేకపోతే ప్రేమ పేరుతో ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాక్ చేసే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఏంటి అనే దానిపై కూడా పోలీసులు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేపడుతున్నారు. వెనుక భాగంలో ఎక్కువగా గాయాలయ్యాయి. ఒకటి మెడ నరాలు పూర్తిగా తెగిపోవడము, స్టమక్ ప్రాంతంలో కూడా దాడి చేయడము, ఎడమ చేతి పైన దాడి చేయడంతో 3 చోట్ల కూడా గాయాలైనట్టుగా మాత్రం డాక్టర్స్ అంటున్నారు. ఆమె అన్కాన్షియస్ అయిపోయింది. ఎవరొచ్చి దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఆ వ్యక్తిని కూడా అమ్మాయి చూడలేకపోయింది. అంత దారుణంగా ఈ భరత్ అనే వ్యక్తి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా రోడ్డు పైన ఉన్నటువంటి కొబ్బరి బొండాల కత్తి తీసుకొచ్చి ఒక్కసారిగా వెనుక నుంచి కూడా అటాక్ చేశారంటూ కూడా తోటి స్నేహితులు అంటున్నారు. అమ్మాయిపై దాడి చేసినటువంటి విషయం అది కాలేజ్ యాజమాన్యానికి కూడా పోలీసులు ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇటు వాళ్ళ స్నేహితులు కూడా ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి ఈ రకంగా వేట కొడవలి ఏదైతే కొబ్బరి బొండలు నరికేటువంటి కత్తి ఉందో ఆ కత్తితో అమ్మాయి పైన దాడి చేశారంటూ కూడా వాళ్ళు పోలీసులకు ఇంటిమేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది, ఈ భరత్ వేధిస్తున్నాడు, ఎందుకు అమ్మాయిని ట్రాక్ చేయాలనుకున్నాడు, ఇంటి పక్కనే ఉన్నటువంటి అమ్మాయిని పదే కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎందుకు ఆమెపై వెంటబడితే ఈ రకంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అనే దానిపై కూడా ఇంకా కాచిగూడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. కాబట్టి ఈ షీటింగ్స్ లో ఇతని పైన కేసు నమోదైంది. నిన్న మొన్నటి వరకు భరత్ కుటుంబ సభ్యులపై కూడా ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఈ కౌన్సిలింగ్ లో భరత్ తో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ కుటుంబ సభ్యులు అతనిపై దృష్టి పెట్టకపోవడము, అతన్ని మందలించకపోవడము, అతను ఈ రకంగా అమ్మాయి వెంట పడకపోవడం అనే భయం లేకపోవడంతో ఈ రోజు భరత్ నేరుగా కొబ్బరి బొండల కత్తి తీసుకొచ్చి ఈ అమ్మాయిపై వెనుక నుంచి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత భరత్ లో ఏదైనా మార్పు వచ్చి ఉంటే మాత్రం, లేకపోతే తల్లిదండ్రుల నుంచి ఒక భయం అనేది ఉంటే మాత్రం ఈ రోజు భరత్ ఈ రకంగా ప్రవర్తించకపోతుండే, అమ్మాయి జోలికి రాకపోతుండే అనేది కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ అమ్మాయి వెనుక చాలా రోజుల నుంచి భరత్ పడుతున్నాడు. చీటింగ్స్ వరకు కూడా వ్యవహారం వెళ్ళింది, చీటింగ్స్ లో కూడా కేసు అయ్యింది. ఈ వ్యవహారం పైన కూడా కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ భరత్ లో మార్పు రాకపోవడంతో ఈ హత్యకు కారణం అని స్పష్టంగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. భరత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భరత్ నివాసానికి కూడా కాచిగూడ పోలీసులు చేరుకున్నారు. ఎటువైపుగా భరత్ పారిపోయాడు అనే దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఒకసారిగా బర్కత్పుర ఎక్కువగా కాలేజ్ విద్యార్థులు తిరిగేటువంటి ప్రాంతము. ఒక అమ్మాయి పైన కత్తితో దాడి జరిగిందని తెలిసినటువంటి తోటి విద్యార్థులందరూ కూడా
అక్కడి నుంచి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా కాలేజ్ యాజమాన్యం కూడా దిగ్భ్రాంతికి లోనైంది. తమ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక ఇంటర్ ఎంపీసీ అమ్మాయి పైన ఈ రకంగా ఒక అన్నోన్ పర్సన్ దాడి చేసినటువంటి విషయాన్ని కూడా కాలేజ్ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన తోటి విద్యార్థులందరూ కూడా న్యాయ పోరాటానికి మాత్రం సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం యశోద మలక్పేట హాస్పిటల్లో మధులిక చికిత్స పొందుతుంది. మెరుగైనటువంటి వైద్యం యశోద వైద్యులు అందిస్తున్నారు. 3 చోట్ల అమ్మాయికి కత్తి గాయాలు జరిగినట్టుగా మాత్రం వైద్యులు గుర్తించారు. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. నిన్న మొన్న ఎస్ఆర్ నగర్ ఇష్యూ మరొక ముందే హైదరాబాద్ నడుబొడ్డి బర్కత్పురాలో ఈ రకంగా అమ్మాయిపై దాడి సంఘటన మాత్రం ఒక్కసారిగా హైదరాబాద్ లో తీవ్ర కలవరమే రేపింది అనుకోవాలి. అందరూ అటువైపుగా వెళ్తుంటే అవాకులో ఉన్నటువంటి పరిస్థితి. ఇతను ద్విచక్ర వాహనం పైన రావడము, అమ్మాయి ఏ వైపుగా వెళ్తుందని ముందే గమనించడము, వెంటనే ఆ బైక్ దిగి ఒకేసారి అత్యంత స్పీడ్ గా చేతిలో కత్తి పట్టుకొని వచ్చి అమ్మాయి పైన దాడి చేయడము, అప్పటికి తన కసి తీరకపోవడంతో మెడ పైన దాడి చేయడం కాకుండా చేతుల పైన దాడి చేయడము, ఆ తర్వాత కడుపులో కొట్టేటువంటి ప్రయత్నం కూడా భరత్ జరిపినట్టుగా మాత్రం దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. భరత్ ని మరి కాసేపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో భరత్ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి భరత్ తల్లిదండ్రులను కూడా ఈ పోలీసులు కాచిగూడ పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మధులిక పరిస్థితి సీరియస్ గా ఉంది. మలక్పేట యశోద హాస్పిటల్లో మధులిక చికిత్స పొందుతుంది. ఆమెకు 3 చోట్ల గాయాలయ్యాయి. మరి కాసేపట్లో యశోద వైద్యులు బయటకు వచ్చి మీడియా సమావేశంగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ గాయాలు చేయాయి, ఆమె పరిస్థితి ఏంది, ఎన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెట్టాలి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అన్కాన్షియస్ లో ఉందా, కాన్షియస్ లో ఉందా, మాట్లాడుతుందా, పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ఓపిక ఉందా లేదా అనే దానిపై కూడా ఇంకా వైద్యులు వచ్చి బయట మాట్లాడితే తప్ప ఆమె పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం అర్థం కానటువంటి సిచ్యువేషన్. కాబట్టి భరత్ ని మరి కాసేపు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. భరత్ మధులిక నివాసం ఉంటున్నటువంటి సత్యనగర్ ప్రాంతంలోనే ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. ఉదయం అమ్మాయి ఏ టైంకి కాలేజ్ కి వెళ్తుంది, కాలేజీ నుంచి ఇంటికి ఏ టైంకి తిరిగి వస్తుంది అనేది కూడా పూర్తిగా అన్ని తెలుసు కాబట్టి ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడు అన్నట్టు కూడా కుటుంబ సభ్యులకు తెలియడము, కుటుంబ సభ్యులు షీటీమ్స్ లో ఒక ఫిర్యాదు చేయడము, షీటీమ్స్ లో కేసు నమోదు చేసి భరత్ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారనేది కూడా ప్రాథమికంగా బయటకు వస్తున్నటువంటి సమాచారం. అమ్మాయి సీరియస్ గా ఉంది. వైద్యులు దీనిపైన ఎంతైనా ఇంట్రెస్ట్ గా తీసుకొని ఆమె పరిస్థితి ఏంటనేది మాత్రం బయట వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా కనబడుతుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. బర్కత్పురాలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్పురాలో కాలనీలో దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని, దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వచ్చినప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఉన్న సందులోకి, ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లు ఉంటుంది, ఇంటి పక్కన సందులోకి లాక్కెళ్ళి కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని ఆ అమ్మాయిని అమ్మాయి కోలుకుంటుందని ఆశిస్తున్నాను. ఇంతవరకు మేము దర్యాప్తు చేసి అబ్బాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడైతే అబ్బాయి పారిపోయింది. అబ్బాయి పేరు భరత్ అని తెలిసింది.